ఈరోజు మనం చూసుకున్నట్టయితే సిపిఐ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈరోజు మాట్లాడుతుంటే మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గతం మీద కూడా మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మంచిగా పరిపాలన అందించి అక్కడికి పోవాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సూచనలు ఇస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రెచ్చగొడుతున్నారు అంటున్నారు. మీరు ఎవరు రెచ్చగొట్టిరు, ఎక్కడ రెచ్చగొట్టిరు? పరిపాలన విషయానికి వస్తేనేమో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సస్యశ్యామలంగా జరుగుతుంది. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఐడియా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ 5 అవార్డులు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొడుతున్నారని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ రెచ్చగొట్టిరో కూడా తెలంగాణ సమాజానికి నీ సిపిఐ పార్టీ నుండి కూడా చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. రెచ్చగొట్టాల్సిన అవసరం మాకేం లేదు. ఇక్కడ నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. దాని తర్వాత పృథ్వీ అని చెప్పి ఒక పేడ్ బ్యాచ్ యూట్యూబ్ ఛానల్ దండుపాలెం గ్యాంగ్ వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి వాళ్ళు తెలంగాణ సమాజాన్ని, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అందరూ కూడా ఈరోజు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఒకసారి చూసి మాట్లాడాలి. మనం విషయానికి వస్తే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే మీ సిపిఐ పార్టీ కూడా జనసేన పార్టీకి ఆ రోజు మద్దతు ఇచ్చి అనంతపూర్ సభలో కూడా సభ పెట్టడం జరిగింది. మీ సిపిఐ నాయకులే ఆ రోజు జనసేన జెండా వాతడం కూడా జరిగింది. అనంతపూర్ సభ ఏదైతే ఉందో ఆ సభలో కూడా నేను ఆ రోజు రావడం జరిగింది ఆ సభకి. అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాష్ట్రానికి కావాలే, మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆ రోజు అవాకులు చెవాకులు పిలిచినవి. ఈ రోజు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ బీజేపీ పొత్తులో ఉంది. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకోండి అని చెప్పేసి ఈరోజు దాన్ని తప్పుపడితే అది నీ రాజకీయ భవిష్యత్తుకి, నీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. ఈరోజు మేము సబ్జెక్ట్ పైన మాట్లాడు, సబ్జెక్ట్ అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏజ్ ఎక్కువైపోతుంది, మీరు వయసులో చాలా పెద్దవారు, కొద్దిగా ఆచి తూచి మాట్లాడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి గతంలో మాట్లాడిన మాటలేంది, ఈ రోజు మాట్లాడుతున్న మాటలేంది, అది ఆ విధంగా కంపేర్ చేస్తే అన్నం పెట్టే రోజు కుక్కకి అన్నం పెడితే దానికున్న విశ్వాసం కూడా ఈరోజు నీకు లేదు. ఆ గతంలో నువ్వు ఏం మాట్లాడినావు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. నీ విజ్ఞప్తికే వదిలేస్తున్నా ఈరోజు నేను. నీకే అర్థమవుతుంది సమాజంలో ప్రజలకి చెప్పాల్సిన మెసేజ్ ఇదేనా అని అడుగుతున్నా. ఈరోజు నేను ప్రజాస్వామ్యంలో ఉన్నారు కదా, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నారు కదా, మాకంటే ఎక్కువ తెలుసు కదా మీకు. మీరే ఈ విధంగా మాట్లాడితే నాలాంటి యువ రక్తం రేపొద్దుగా ఏ విధంగా మాట్లాడుతుంది, మీలాంటి వాళ్ళని చూసి చెడిపోతుందని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవి వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి వెనుకకు తీసుకుంటే మీ గౌరవం ఇంకా పెరుగుతుందని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా చూసుకుంటే మీ సిపిఐ లెఫ్ట్ భావజనాలతో కూడా ఇప్పుడు కూడా పనిచేసుకుంటా ఇవే ప్రజలకు రుద్దుతామంటే ఈరోజు ఉన్నటువంటి యువత మంచి కోరుకుంటున్నది. మీ ఇచ్చినటువంటి మెసేజ్ మీరు ఈ సిపిఐ భావజనాలను రుద్దుతా అంటే ఈరోజు యువతకి అవి పనిచేయవు, తుంగల దొక్కుతారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సూటిగా నేను సిపిఐ రామకృష్ణ గారికి ఒకటే అడుగుతున్నా. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ జర్నలిస్టు ముసుగులో కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా బయటికి లాగి ఇష్టం వచ్చినట్టు ఈరోజు మాట్లాడుతున్నారు. సినీ ఇండస్ట్రీ వాళ్ళకి చదివే రాదు, వాళ్ళకి శీలం లేదా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈరోజు? ఇవిటిపైన మీరు పెద్దలు సిపిఐ రామకృష్ణ గారు ఇవిటిపైన మీరు స్పందించి ఇవిటిపైన మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇవిటి గురించి కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సిపిఐ సిద్ధాంతాలు వదిలేసి ఈరోజు మీరు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. మీ సిపిఐ సిద్ధాంతాలని పక్కకు పెట్టారా అనేది మీ ఇష్టం. కానీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీ నోర్లు విప్పాలని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా మీకు ఒకటే చెప్తున్నాను. ఈరోజు నేను 2019లో పవన్ కళ్యాణ్ గారితో మీరు పొత్తులో ఉన్నది వాస్తవమే కదా. ఆ రోజు మాట్లాడిన మాటలు కూడా ఈరోజు మీరు ఒక్కసారి తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. గతం కూడా గుర్తు చేయండి, ఇప్పటిది కూడా ఏం మాట్లాడుతారో మాట్లాడండి, కానీ గతం మర్చిపోవద్దని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ జై హింద్.